వంట గ్యాస్ సిలిండర్ రేటు పెరగనుందా? పెట్రోల్ డీజిల్ రేటు కాదు, అంతకంటే ముందే ఎల్పీజీ రేటు పెరుగుతుందా? ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా గ్యాస్ ధర బాగా పెరిగింది. ఇంధన ధరల ప్రభావం మన దేశంలో పెద్దగా కనిపించకపోయినా ఇకపై మాత్రం పెరగక తప్పదని అంచనాలు నెలకొన్నాయి. ప్రతి నెల గ్యాస్ ధరలపై మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ కోణంలోనే మే నెలలో గ్యాస్ రేటు పెంచుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ గ్యాస్ ధరలు పెరుగుతాయా? మే 1న సిలిండర్ రేట్ల పెంపు ఉంటుందా? ఇప్పుడిదే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి చమురు కంపెనీలు దేశీయ ఎల్పీజీ ధరను 60 రూపాయల మేర పెంచాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా 3 సార్లు పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే దాదాపు 196 మేర పెంపు కనిపించింది. మే 1న జరిగే నెలవారీ సమీక్షలో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు ధరలను మరోసారి పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు వస్తున్నాయి. దీని ప్రభావం మన దేశంలోని గ్యాస్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. మే 1న జరగబోయే సమీక్షలో గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర 965 వరకు ఉంది. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు కొరత ఉన్నప్పటికీ గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఇంకా చాలా చోట్ల కమర్షియల్ సిలిండర్ల డెలివరీ విషయంలో కొరత తలెత్తుతూనే ఉంది. ఇదిలా ఉండగానే పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే మే నెల నుంచి సిలిండర్ రేట్లు పెంచుతారు అనే ప్రచారం జనంలో గుబులు రేపుతోంది. మరోవైపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ గురించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే ఇప్పటి వరకు ఈ కేవైసీ పూర్తి చేయలేదో వారు మాత్రమే బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరింది. ఉజ్వల యోజన కస్టమర్లు సబ్సిడీ పొందాలి అంటే సంవత్సరానికి ఒకసారి ఈ వెరిఫికేషన్ తప్పనిసరి. సాధారణ కస్టమర్లు ఇప్పటికే పూర్తి చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన పని లేదు. అలానే ఇప్పటికే చాలా చోట్ల అమల్లో ఉన్న ఓటీపీ డెలివరీ అథెంటికేషన్ కోడ్ విధానాన్ని మే నెల నుండి 100% తప్పనిసరి చేస్తారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫోన్కు వచ్చే కోడును చెబితేనే సిలిండర్ ఇస్తారు. దీనివల్ల సిలిండర్లు ఇతరులకు కావాలని సరఫరా చేయడం కుదరదు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 94% డెలివరీలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి.